తాడిపత్రిలో విజయ్ అని ఒకాయన ఉంటారు. కౌన్సిలర్‌గా చేశారు విజయ్ కుమార్ గారు. ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఆయన ఫోను చేసి నాకు, "అమ్మ నా కొడుకు బర్త్‌డే పార్టీ ఉంది. నువ్వు ఆర్గనైజ్ చేస్తావా?" అని అడిగారు. "ఆ! చేస్తానండి. ఇట్స్ మై ప్లెజర్" అని చెప్పి ఎళ్ళాను. ఫస్ట్ ఈవెంట్ అంటే మా ఊర్లో నేను చెయ్యాలి. హ్మ్. అంటే నేనేందనేది కనిపించాలి అనుకున్న ఫస్ట్ అదుంటది చాలా ప్రైడ్ మందికి. మూమెంట్ అది యెస్. నాకు. మా ఊర్లో నేనేంటో తెలియాలి నేనేదో నేనేంటో చేశాను. తెలియాలని ప్రైడ్ మూమెంట్. హ్మ్. దాస్ అని చెప్పి ఆయన డెకరేటర్ అక్కడ లోకల్‌లో. ఆయన సపోర్ట్‌తో ఆ ఈవెంట్ చేశాను. 35,000 ఫస్ట్ ఈవెంట్. దాంట్లో రూ. 10,000 నాకు మిగిలాయి. హ్మ్. లిటరల్లీ మీరు నమ్ముతారో నమ్మరో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పేరు హ్మ్. విన్నారా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడాయన. ఎస్వి హ్మ్. రవీంద్రారెడ్డి గారు, విజయ్ కుమార్ అనే ఆ! కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో, ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన బర్త్‌డే పార్టీకొచ్చారు. బర్త్‌డే పార్టీ చాలా బాగా చేశావన్నారు. పలానా అబ్బాయి చేశారు సార్ అని చెప్పి నాకు పరిచయం చేశారు. నా ఫస్ట్ మీట్ అదే. అప్పటిదాకా ఏందంటే ఫ్యాన్ మూవ్‌మెంట్ అంటారు కదా! అప్పటిదాకా జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఆయన్ని నేను ఎక్కడో దూరంగా చూసేవాడిని. హ్మ్. వెన్ హి ఈస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. మా స్కూల్ చుట్టుపక్కల ఏదైనా కాన్వాస్‌కొచ్చినప్పుడు చూసేవాళ్ళం. అబ్బో! ఇంతమంది ఉంటారా? ఎమ్మెల్యే అంటే ఇదా? అదా? ఏ ఒక బో ఆ! పొలిటీషియన్ ఇలా ఉంటారా? అనే వైబ్. ఒక వే ఉంటది చూసారా? హ్మ్. అంటే మనకో ఫీల్ ఉంటది. ఇతనితో ఫోటో దిగాలి. ఇతనితో పైగా అప్పుడు మాట్లాడాలి. యూత్‌లో ఇంకా అదే క్రేజ్ ఇంక వేరే వాటి మీద ఆ! వెళ్ళదు. అప్పుడు మనకున్న 1990స్‌లో పుట్టినోళ్ళందరికీ ఉన్న క్రేజ్ ఏందంటే, హ్మ్. ఒక పొలిటికల్ లీడర్ దగ్గర పలానోడు మనోడు అనిపించుకోవాలా. హ్మ్. వాడు తాగినా, అల్లరి చేసినా, తిరిగినా, బండ్లేసుకొని రాత్రి పూటల తిరిగినా పోలీసోళ్ళు ఎవరు పట్టుకోడు. పట్టుకున్నా సార్ అంటారు, "ఆ! పొమ్మా" అనాల. ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉంటాం. అప్పుడు. అప్పుడంతా మన జనరేషన్ అంతా అట్లనే నడిచింది ఆ కాబట్టి ఏజ్. ఆ ఏజ్ జనరేషన్ అంటే అట్లాంటిదండి. మిగతా వాళ్ళందరూ కొడతారండి. ఓకే. ఆ ఆ ఏజ్. ఏజ్. ఓకే.